మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేమన దాదాపు 560 సంవత్సరాల క్రితం రచించిన వేమన శతకములోని ఒక ఆణిముత్యం లాంటి పద్యం మీకోసం. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని దైవ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం యొక్క భావము ఏమిటి అంటే, ఆత్మశుద్ధి లేని, ఆత్మ అంటే మనస్సు, శుద్ధి అంటే నిర్మలంగా, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, మనస్సు నిర్మలంగా లేకుండా దుర్బుద్ధితో పాటించే ఆచారం ఎందుకు? భాండశుద్ధి లేని పాకమేలా, భాండము అంటే పాత్ర, శుద్ధి అంటే శుభ్రంగా, పాకము అంటే వంట. భాండశుద్ధి లేని పాకమేలా, పాత్ర శుభ్రంగా లేకుండా ఎంత రుచికరమైన వంట చేసినా ఏమి లాభం, ఎందుకు? అదేవిధంగా చిత్తశుద్ధి లేని దైవ పూజలేలరా, చిత్తము అంటే మనస్సు, మనస్సు శుచిగా లేకపోతే నీవు పట్టు వస్త్రాలు ధరించి, తలపై టోపీ పెట్టుకొని, సూటు బూటు వేసుకొని, దురాలోచనతో ఇతరులకు కీడు చేయాలనే తలంపుతో దైవ ప్రార్థన చేయడం వలన ఎటువంటి ఫలితం ఉండదు కదా. దేవుడు నీకు ఎటువంటి ప్రయోజనాన్ని సమకూర్చడు కదా అని వేమన గారు ఈ పద్యము ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. అయితే ఈ పద్యము 3వ పాదంలో శివ అనే పదాన్ని కాస్త మార్చుకొని భావానికి అనుకూలంగా కొంత మార్పు చేసుకోవడం జరిగిందని తెలియజేస్తూ, ఇంతవరకు ఓపికతో ఈ పద్యాన్ని విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.